మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు. మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి, మీ కుర్చీల కోసం మీరు ఎత్తుక్కునే రోజు తొందరలోనే వస్తుంది. అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే. రెండోది, ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కోప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే. ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి. ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు, ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారో, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు, మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒక తమ్ముడుగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి వెళ్ళండి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, నేను పెట్లా, కుప్పంలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే 24 రాబోయే 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. అంటే వేసిన వాళ్ళల్లో 75% మనకే ఓట్లేయాలి. ఇది సాధ్యమేనా కాదా? మీకు సాధిస్తారా లేదా? దాంట్లో 50% ఆడవాళ్లే ఓటు అయిపోతే ఇంకుండే 25% మగవాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు. మీరు గట్టిగా కానీ చెప్తే ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మెజారిటీ మనతో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది, వాళ్ళ మేనేజ్మెంట్లు వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పేపర్లో రాయాలనుకుంటారు, టీవీల్లో చూపించాలనుకుంటారు, అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు. దానికి కారణం లాలూచే రాజకీయాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే, తెలుగు జాతి కోసం ఆలోచిస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి రావాలి. అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని. అవునా కాదమ్మా? ఈ రోజు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఎమ్మెల్సీ, 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు. బాధ ఇదా? ఎప్పుడన్నా ఇది చేశాడు, అరాచకాలు చేశాడు ఆయన? ఎక్కడన్నా మద్యం అమ్మాడా? లేకపోతే ఎక్కడన్నా భూ కుంభకోణాలు చేశాడా? ఎక్కడన్నా గ్రెనైట్ దొంగిలించకపోయాడా? నేను వస్తే నా మీటింగ్కి వచ్చాడని అక్కడ మీటింగ్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తాను అడిగితే, మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోవాలని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాన వెళ్ళి నేను పోతాను ఇక్కడి నుంచి
30 రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళని చూడడానికి జైల్లో పోయా. ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు. అవునా కాదా? మీకు బాధ లేదా అని అడుగుతున్నా. మీ ఇంట్లో బిడ్డ జరిగితే మీరు బాధపడరని అడుగుతున్నా. తప్పు చేయని తప్పుకు శిక్షేస్తే ఆ రోజు నేను చూశాను 70-80 కంట్రీస్లో నా కోసం అందరూ కూడా సహకరించారు. చాలా వరకు బాధపడ్డారు, ప్రపంచమంతా బాధపడ్డారు. కానీ ఆ బాధ నాకుంది. కానీ నేను బతికేది మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం. మళ్ళా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు. అవునా కాదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను, 45 సంవత్సరాల అనుభవం నేను, 40 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించాను. నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మనసు చంపుకొని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా. తప్పకుండా మళ్ళా క్షేత్రస్థాయిలో గెలిచి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకే నేను పిలిపించా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు, నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమమ్మా మీకు తెలుసు కదా, మనకు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా. 14 ఏళ్ళు వచ్చాను కదా. మిగిలిన సమయం అంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా. కాబట్టి ఈరోజు నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మీకు జరిగిన అన్యాయం ముఖ్యం. ప్రపంచం అంతా దూసుకెళ్తా ఉంది, మనం మాత్రం వెనక్కి రివర్స్లో పోతున్నాం. అది నా ఆవేదన. ఇంకో పక్క దోపిడీ జరుగుతూ ఉంది. నేను ఆ విషయాలని మళ్ళీ మాట్లాడతా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళ కంటే ఓపికగా చెప్పే శక్తి, మగవాళ్ళ దగ్గర విన్న వాళ్ళను కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే. గెలుపు